హైవ్యూస్ వరల్డ్లో థీమ్ పార్క్ అనగానే ఫస్ట్ గుర్తుకు వచ్చేది యుఎస్లో ఉన్నటువంటి ఈ వరల్డ్ డిస్నీ వరల్డ్. ఇందులో ఎర్నెస్టో ట్యాగ్లే అని చెప్పేసి 5 సంవత్సరాల పిల్లాడు రోలర్ కోస్టర్ మీద ఉన్నాడు. వెనకాల వాళ్ళ అమ్మ కృష్ణ కూడా ఉంది. ఇలా ఉన్నటువంటి మూమెంట్లో ఆ పిల్లడు ఒక్కసారిగా హృదయ పడిపోయాడు. వాళ్ళ అమ్మకి ఇంకా భయం వేసి ఇమ్మీడియట్గా సిపిఆర్ లాంటివి చేసింది. ఇక ఆగా మేఘాల మీద ఒక స్పెషల్ హెలికాప్టర్ కూడా తీసుకొచ్చి ఆ పిల్లని పట్టుకెళ్ళిపోయాను. అలా దాదాపు 3 ఆసుపత్రులు మార్చారు. ఎందుకు? ట్రీట్మెంట్కి అక్కడ వాళ్ళ దగ్గర ఫెసిలిటీస్ లేవు. బట్ ఈలోపు ఏం చేశారు, ఈ ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్ అని చెప్పేసి అంటారు చూసారా, అది ఇచ్చేసి శ్వాస ఇచ్చేలా చేశారు. ఈలోపు వాళ్ళు చెక్ చేస్తుంటే ఆ పిల్లోడికి 20 సెకండ్ల పాటు గుండె ఆగిపోయింది. చనిపోయాడు అనుకున్నారు. బట్ మా ప్రయత్నం మేము చేయలేదని చేస్తున్నారు. 20 సెకండ్ల పాటు గుండె ఆగిపోవటం అంటే నాట్ ఏ జోక్ అండి, ఆల్మోస్ట్ చనిపోయినట్టే. అయితే స్వర్గానికి వెళ్తే ఇంద్రుడికి హాయి చెప్పి వచ్చి ఉండాలి, నరకానికి కనుక వెళ్తే యముడికి హాయి చెప్పి ఉండాలి. పిల్లోడు 5 సంవత్సరాలు పసిపిల్లాడు కాబట్టి స్వర్గానికి వెళ్ళి ఉంటాడు. ఇంద్రుడికి హాయి చెప్పాడు. ఇంద్రుడు చూసి ఒరే పిల్లోడా నీకు ఇంకా ఉందరా బతకాల్సిన టైం వెళ్ళరా అని చెప్పేసి భూమి మీదకి పంపాడు. సో డాక్టర్ చెక్ చేశారు, ఆ పిల్లోడు సిపివిటి అని చెప్పేసి ఒక రకమైనటువంటి డిసీజ్తో బాధపడుతున్నాడు. అదేంటంటే ఈ పిల్లోడికి, ఈ ఎర్నెస్ట్ ట్యాగ్లేకి టూ మచ్ సంతోషం కలిగిన, టూ మచ్ బాధ కలిగిన బ్రీతింగ్ అందదు, కొప్పుకూలిపోతాడు, బ్లడ్ సర్క్యులేషన్ ప్రాబ్లం వస్తుంది. అట్ ది సేమ్ టైం సమ్ టైమ్స్ కంటిన్యూగా ఏదైనా వర్క్లో ఉండిపోయినా కానీ సరే అలా అయిపోయింది అంట. జనరల్గా గతంలో జరిగింది, కానీ ఎప్పుడు గుండె ఆగిపోవడం అయితే జరగలేదంట. ఇప్పుడు గుండె ఆగిపోయేసరికి వాళ్ళ అమ్మ అసలు ఆశ్చర్యపోయింది, ఎలా బతికాడు నా బిడ్డ అని. అప్పుడు డాక్టర్లు చెప్పారు, నీ బిడ్డ మృత్యుంజయుడమ్మా, నీ బిడ్డ దేనికోసం ఆ దేవుడికి పుట్టించున్నాడు ఈ భూమి మీద, అది అయ్యే వరకు నీ బిడ్డకి ఏం కాదు, ధైర్యంగా ఉండండి, బట్ జాగ్రత్త అని చెప్పేసి అన్నారు. టూ మచ్ ఎమోషన్ అనేది లోన్ అవ్వకుండా చూసుకోండి. ఎక్కువ సంతోషానికి గురయ్యాడన్నా, ఎక్కువ ఆశ్చర్యానికి షాకులు గురైనా, ఎమోషన్ అయినా ఇబ్బంది అమ్మ, జాగ్రత్త అని చెప్పారు ఎర్నెస్ట్ ట్యాగ్లే. నిజంగా ఐఎమ్ షూర్ హాయ్ అయితే చెప్పొచ్చుంటాడు ఇంద్రుడికి అయితే.